5-6 నెలల్లో మన తిరుపతి పట్టణంలో కానీ చుట్టుపక్కల రేణిగుంట అలాగే ఇతర పట్టణాల్లో కూడా రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్లను తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగదు ఇవన్నీ కూడా దోచుకెళ్ళడం జరిగింది. వాటిపైన కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మనకు వచ్చిన క్లూస్ ప్రకారం ముద్దాయిలు ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడంతో పసుపులేటి సాయి అనే వ్యక్తి కీలక వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అలాగే వారి అసోసియేట్ వినోద్ కుమార్ అనే వ్యక్తి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీళ్ళ కోసం సిసిఎస్ టీమ్ అడిషనల్ ఎస్పీ విమలకుమారి మేడం ఆధ్వర్యంలో రవికుమార్ డిఎస్పీ అలాగే ఇన్స్పెక్టర్ శ్రీహరి ప్రవీణ్ ఇంకా ఇతర ఇన్స్పెక్టర్లు అందరూ కూడా వాళ్ళ టీమ్స్గా విడబడి వివిధ ప్రాంతాలు కూడా సెర్చ్ చేసి సాంకేతిక పరిజ్ఞానంతో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం, లొకేషన్స్ ఇవన్నీ చేసుకోవడం, మళ్ళీ కూడా వాళ్ళు తిరుపతి పట్టణంలో ఈ నేరాలు పాల్పడడానికి వచ్చారని తెలిసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మనం 28 నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది. సో వీరిని విచారించి వీరి దగ్గర నుంచి కూడా దాదాపు 1.266 గ్రామ్స్ 1266 గ్రాములు బంగారం రికవర్ చేయడం జరిగింది. అలాగే 400 గ్రాములు వెండి కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు 9 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మన జిల్లాలో. వీళ్ళన్ని కేసుల్లో కూడా వీళ్ళని విచారించి ఆ సొమ్ము రికవరీ చేసి దాన్ని కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ పసుపులేటి సాయి అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో తనకల్లు మండలంలో కొక్కంటి క్రాస్ అనే విలేజ్కి చెందిన వ్యక్తి. ఇతను చిన్నతనం నుంచి కూడా దొంగతనాలు అలవాటు పడి ఒక జువెనైల్ హోమ్కి కూడా వెళ్ళడం జరిగింది కేసుల్లో పట్టుబడి. ఇతను ముఖ్యంగా ఇతని అసోసియేట్స్ ఒకరో ఇద్దరినో పెట్టుకొని పగటిపూట తాళాలు వేసిన ఇళ్లలో రెక్కీ చేయడము, నైట్ టైం ఆ ఇళ్లలో అఫెన్స్ చేయడము, ఈ సొమ్మంతా కూడా తాకట్టు పెట్టి లేకపోతే అమ్మేసి జల్సాలకు అలవాటు పడి ఈ నేరాలన్నీ కూడా కొనసాగిస్తున్నాడు. ఇతను తిరుపతిలోనే చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రేణిగుంట దగ్గర వాళ్ళ మేనమామ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సో ఇక్కడికి వస్తూ పోతూ ఈ ఏరియా పైన కొద్దిగా అలవాటు పడి ఇక్కడ చేస్తున్నాడు. ఇతను ఇక్కడే కాకుండా తిరుపతిలోనే కాకుండా ఇంకా మదనపల్లి, విజయవాడలోని గవర్నర్పేట, కృష్ణలంక, అనంతపూర్ రూరల్, 1 టౌన్ 2 టౌన్ ఇలా మొత్తం 14 పోలీస్ స్టేషన్స్లో 35 దొంగతనాల వరకు ఇతని పైన నమోదు కాబడ్డాయి. ఈ 9 దొంగతనాలు కూడా ఇతను ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి మొత్తం 44 కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి ఆల్రెడీ జైలుకి వెళ్ళడం జరిగింది. మనం తిరుపతి జిల్లాలో 2022 సంవత్సరంలో జూన్ 12వ తారీఖు ఇతని పైన పీడీ యాక్ట్ అమలు చేసి కడప జైల్లో 1 ఇయర్ జైల్లో పెట్టడం జరిగింది. మే 28న జైలు నుంచి విడుదలయ్యి పరివర్తన కాకుండా మళ్ళీ కూడా సేమ్ దొంగతనాలు పాల్పడుతూ మనకు దొరకడం జరిగింది. ఇంత పొటెన్షియల్ అఫెండర్ని పట్టుకోవడంతో మా సిసిఎస్ సిబ్బంది అడిషనల్ ఎస్పీ విమలకుమారి గారు అలాగే డిఎస్పీ రవికుమార్ గారు, రవీంద్రనాథ్ సిఐలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రవీణ్ కుమార్ అలాగే ఎస్ఐలు రామస్వామి, సుభాన్ నాయక్ ఇంకా క్రైమ్ పార్టీ సిబ్బంది వీరి సిబ్బంది గోపీకృష్ణ, బసవరాజు, రమేష్, మోహన్, ప్రసాద్, నాగరాజ్ శెట్టి వీళ్ళందరూ కూడా విశేష ప్రతిభ కనపరిచి ముద్దాయిలు పట్టుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో సొత్తు రికవరీ చేసి కంప్లైంట్స్కి న్యాయం చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా జిల్లా పోలీస్ తరఫున పర్సనల్గా కూడా అభినందిస్తున్నాం. ఇలాంటి వర్క్ వచ్చే సంవత్సరంలో కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.